హాయ్ అండి. ఇవాళ పులావ్ చూపిస్తాను రండి. పులావ్ చేయడం, వెజిటేబుల్ పులావ్. నేను తింటూ చేస్తున్నాను, చాలా బాగుంది. ఇగో చూడండి, కుక్కర్ పెట్టాను. చిన్న సైజు గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పోస్తాను. చూడండి, కుక్కర్ పెట్టాను కదా. ఫస్ట్ కొంచెం నూనె, కొంచెం నెయ్యి. ఉట్టి నూనె వేయకూడదు, ఉట్టి నెయ్యి వేయకూడదు. నూనె, నెయ్యి, పల్లీల నూనె, కొంచెం నెయ్యి, 2 కలిపి వేయాలి. వేస్తే చాలా బాగుంటుంది. చాలామంది ఉట్టి నెయ్యి పోసేస్తారు, ఉట్టి అలా పోయకూడదు. 2 కలిపి వేయండి. ఈ దేంట్లో అయినా అంతే. నెయ్యి, నూనె. ఉట్టి ప్రసాదాలు అవి చేస్తే ఉట్టి నెయ్యి వేయచ్చు, కానీ మన వంటల్లో మాత్రం 2 కలిపి వేయండి, చాలా బాగుంటుంది. నెయ్యి, నూనె టేస్ట్ కూడా తెలుస్తుంది మనకి, అంత బాగుంటుంది. సరేనా? ఇప్పుడైతే నెయ్యి వేసాను, ఒక కరుగుతున్నది. ఇందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అదే బగారాకు, లవంగాలు 5, యాలకులు, ఇవి వేస్తాను. ఇప్పుడు చూపిస్తాను రండి. చూడండి, కాగింది కదా. చాలు, ఈ మాత్రం నెయ్యి, నూనె సరిపోతుంది. మనం చాలా ఇలా చేతికి అంటుకొని కారినట్టు. ఇక బగారాకు 5 ఏమో లవంగాలు, యాలకులు వేసాను, దాల్చిన చెక్క ఇవి వేసాను. కొంచెం మర్చిపోయాను, కొంచెం సాజీరా వేసాను. సాజీరా వేస్తే కొంచెం మంచి స్మెల్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి దంపి ఉంచాను, ఒక 5 వెల్లుల్లిను చిన్న అల్లం ముక్క దంపేసి ఉంచాను. ఇది కాగుతున్నది కదా. ఇందులో క్యాబేజీ, బీట్ 3, ఒక క్యారెట్ తరిగేసి కడిగేసి ఉంచాను. ఇప్పుడేమో పచ్చిమిర్చి, ఒక 7 పచ్చిమిర్చీలును, ఒక 3 చిన్న సైజు ఉల్లిపాయలు తరిగాను. ఇది వేగనిస్తాను. వేగాక చూపిస్తాను రండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు 5, బగారాకు అవి వేగాయి కదా. ఇక ఒక క్యాబేజీ, చిన్న సైజు క్యాబేజీ, 3 బీటు, 1 క్యారెట్ శుభ్రంగా తరిగేసి కడిగేసి జల్లెట్లో తీసేసి నీరంతా ఓడిపోయేటట్టుగా ఉంచాను. వెజిటేబుల్ బిర్యానీ, ఇది వెజిటేబుల్ పులావ్. ఇది శుభ్రంగా వేగనిస్తాను, కొంచెం దగ్గరగా వేగేగా చూపిస్తాను మీకు. బియ్యం 2 గ్లాసులు బియ్యం శుభ్రంగా నానబెట్టి జల్లెట్లో పెట్టి ఉంచేసాను. ఒక చిన్న సైజు 2 గ్లాసులు అన్నమాట. ఇది ఇప్పుడు బాగా వేగనిస్తాను. వేగాక చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులోనే, ఇది బాగా వేగాక ఇందులోనే ఉప్పు, కొంచెం కారం, 4-5 మిరియాలు, ఉట్టి మిరియాలు పడియాలి, దంపక్కర్లేదు. ఇక అల్లం వెల్లుల్లి దంపు ఉంచాను, ఇది వేస్తాను ముందు. దీంతో పాటు అది కూడా వేగుతుంది. మనకు తింటూటప్పుడు తగలాలి, అన్నీ మాడిచి ఎర్రగా వేయించడం కాదు. ఇప్పుడు ఇది బాగా వేగనిస్తే, బాగా వేగనియాలి, ఇది వేగాలి. చూపిస్తాను ఇది వేగాక రండి. ఇది వేగుతున్నది కదా. ఇందులో ముందు అయితే సరిపడా ఉప్పు వేద్దాం. నేను తింటూ మీకు వేసేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంది. ఇలా చేసుకొని బఠానీలు, ఇప్పుడు చలికాలం అన్నీ వస్తాయి. కొంచెం కారం, ఉప్పు, కారం, ఒక 4-5 మిరియాలు అన్నమాట. ఉట్టినే వెయ్యాలి, దంపక్కర్లేదు, ఇలాగే వేసేయండి. 5-6 వేసాను నేను మిరియాలు.
వేసి ఇప్పుడు శుభ్రంగా ఇది కలిపేద్దాం కింద పైన. ఉప్పు వేసాం కదా, ఇంకా కిందకి క్యాబేజీ కిందకి వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు ఇలా చేసి చూడండి. మీరు ఇలా చేశారంటే ఎప్పుడు తినుండరు, అంత బాగుంటుంది. ఏ కూరలు ఉన్నా వేసేసుకోండి. క్యాప్సికమ్ కానీ సల్గమ్ కానీ ఏదైనా మీకు నచ్చింది. ఇగో బిర్యానీ చిన్న సైజు 2 గ్లాసులు శుభ్రంగా కడిగేసి జల్లిట్లో తీసి ఉంచాను. ఇప్పుడు ఈ కూరలతో పాటు ఇది కూడా బాగా వేగాలి. వేచి 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. చిన్న సైజు గ్లాస్ అన్నమాట. శుభ్రంగా కింద పైన కలిపేద్దాం. ఇవాళ అసలు మా ఇంటికి చుట్టాలు వచ్చేది ఉంది, అందుకే చేస్తున్నాను. వీడియో అయిపోతుంది, చుట్టాలు కూడా పెట్టవచ్చు అనుకుని 1 2 3 4 గ్లాసులు నీళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత దీంట్లో సలాద్ కూడా చేశాను. దోసకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పెరుగు, కీరా దోసకాయ, రాయితా, ఇందులోనే బఠానీలు కూడా వేసాను క్యాబేజీతో పాటు. ఒక విజిల్ చాలు. కీరా దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పెరుగు చూసారు కదా. బఠానీ కలిపేసి వేసేసాను నేను క్యాబేజీతో పాటు. బఠానీలు అన్నీ మీదకి వచ్చాయి. ఇక మంచిగా ఉడికింది. చూసారు కదా పులావ్. తిన్నారంటే వదలరు, అంత బాగుంటుంది. చూడండి, వెజిటేబుల్ పులావ్. దీంతో పాటు రాయితా కూడా. తిన్నారంటే మర్చిపోరు, అంత బాగుంటుందండి. సింపుల్గా చేసుకునే పులావ్ ఇది. మనం బాగా చేసుకోక్కర్లేదు. ఏమీ లేకపోతే ఉల్లిపాయ దుంపాయ ఉంటే దాంతోనే చేసుకోవచ్చు. ఇలా శనగలు ఉంటే నానబెట్టేసి కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగుంది. నేను తింటూ వాయిస్ ఇస్తున్నాను, అందుకే. రాయితా కొంచెం కారంగా వేసాను. రాయితాలో కీరా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం క్యాబేజీ సన్నంగా తరిగి వేసాను. చాలా బాగుంటుంది. బఠానీలు మీదకి వచ్చాయి కదా మటరు, అందుకు శుభ్రం కింద మీద కలిపేసాను. లేకపోతే మీద వాళ్ళ మీద తినేస్తే కిందని బఠానీలు ఉండవు. చూసారు కదా. వేడివేడి చలికాలం ఇవన్నీ చేసుకుని తింటే భలే ఉంటుందండి వేడివేడి పులావ్. చూసారు కదా, టేస్టీ టేస్టీ పులావ్, వెజిటేబుల్ పులావ్. రండి అందరూ కలిసి తిందాం. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఇందులో ఏదైనా నంచుకోవచ్చు. నేనైతే రాయితా చేశాను ఇప్పటికి. వెజిటేబుల్ కూరలు అన్నీ వేసాం కదా ఇందులో, ఇంకేది ఉన్నా పర్వాలేదు, తినేయచ్చు.
చూడండి, తినండి, చూడండి, చెయ్యండి, తినండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. ఇలా విడివిడిగా వస్తుంది చక్కగాను. చూసారు కదా, టేస్టీ టేస్టీ పులావ్. ఇందులో రాయితా చూడండి. కీరా దోసకాయ ఉంటుంది కదా, అది ఉల్లిపాయ, 4 క్యాబేజీలు సన్నగా తరిగాను, పచ్చిమిర్చి, ఉప్పు. సరే కదా, టేస్టీ టేస్టీ పులావ్. తప్పకుండా చేయండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. రండి, అందరు కలిసి మనం తిందాం టేస్టీ పులావ్. చూసారు కదా, गरम गरम पुलाव, वेजिटेबल पुलाव. चलिए खाते हैं. రండి తిందాం. తిని టేస్ట్ తింటే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందో కదా. అందుకు వేడి కాలుతున్నదండి. నేను 11:30 కల్లా తినేస్తాను అసలు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఒక్క మాట తినేవాడు మళ్ళీ మళ్ళీ తింటానంటారు, అంత టేస్ట్గా ఉంది. రాయితా పులావ్ సూపర్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.